హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థంబ్నెయిల్ చూసి ఏం భయపడాల్సిన పని లేదు. ఇక్కడ ఈ మెయిల్ చాలా మందికి వస్తుంది, అందుకే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఏం చేయాలి, ఇదేంటంటే ఇప్పుడు ఒక ఇష్యూ వచ్చిందనుకోండి, అది ఒకటే రోజు ఇద్దరు ముగ్గురికి వచ్చిందంటే సేమ్ స్టోరీ రిపీట్ చేయాలన్నా కూడా నాకు కష్టంగా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ పోయిందనుకోండి, ఇప్పుడు దీంట్లో మన ఫేస్బుక్లో. సో ఇది సరే, ఒక వీడియో చేసి పెడితే అర్థమవుతుంది అనేసి చెప్తున్నాను. ఎక్కువ మంది ఇక్కడ మెయిల్స్ రావట్లేదు చాలా మందికి. ఫస్ట్ థింగ్ ఒకటి, మెయిల్స్ రావట్లేదు అంటే ఇప్పుడు అదే మెయిల్ ఏమో నిండిపోతుంది. వీడియోస్ తీసేసి అది సింక్ ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోయి, వీడియో గూగుల్ డ్రైవ్లోకి అప్లోడ్ అయిపోయి ఆ మెయిల్లో ఉన్న మెమరీ అంతా అయిపోయి మెయిల్స్ రావట్లేదు చాలామందికి. ఒకటి, మీరు మెయిల్స్ వచ్చేటట్లుగా చూసుకోండి. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఈవెన్ ఛానల్ హ్యాక్ అట్లా ఏమన్నా అయినా కూడా మనకి మెయిల్స్ రావాలి కంపల్సరీ. సో అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. దాని సంగతి పక్కన పెడితే, ఇప్పుడు ఒక మెయిల్ వస్తుందన్నమాట. ఏంటంటే ఏజ్ వెరిఫికేషన్ గురించి మెయిల్. మీరు 14 డేస్లో కనుక ఏజ్ వెరిఫై చేయకపోతే మీ ఛానల్ పోద్ది అనేసి వస్తుంది. ఇది ఎక్కువగా ఎప్పుడు వస్తుంది అంటే ఈ మానిటైజేషన్కి అప్లై చేసేటప్పుడు వస్తుంది ఒకటి. ఇంకోటి ఏంటంటే, మానిటైజేషన్కి అప్లై చేసేటప్పుడు యాడ్సెన్స్ క్రియేట్ చేయడానికి రాదనమాట. 18+ అయితేనే వస్తుంది అనమాట. సో అది ఆ టైంలో ఒకటి అడుగుతుంది వెరిఫికేషన్. ఇంకోటి ఎప్పుడంటే, ఈ లైవ్లో ఎప్పుడైనా పిల్లలు కనిపించారనుకోండి, కంపల్సరీ ఆ ఛానల్ వెరిఫై చేయాలి అనేసి వస్తుంది అనమాట. ఈ మెయిల్ వస్తుంది, 14 డేస్లో వెరిఫై చేయకపోతే కనుక పోతుంది మీ అకౌంట్ అని చెప్పేసి. అలాంటప్పుడు వస్తుంది. అండ్ నాట్ ఓన్లీ లైవ్స్, ఇవేం చేయకపోయినా కూడా వస్తుంది ఒక్కొక్కసారి. ఇదంతా మీరు గమనించాల్సింది మానిటైజేషన్ అవ్వని ఛానల్స్లో. సో అట్లా వచ్చినప్పుడు 14 డేస్లో వెరిఫై చేయకపోతే పోతుంది, గూగుల్ అకౌంట్ డిజేబుల్ అయిపోతుంది. సో చాలామంది ఇలా పట్టించుకోకుండా పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఈ 14 డేస్లో ఏం చేయాలి అంటే, ఆ మెయిల్ వస్తే కనుక ఏముండదు, జస్ట్ చాలా సింపుల్ ప్రాసెస్. ఒకసారి చెప్పేది క్లియర్గా వినండి. మామూలుగా అయితే మనం వెరిఫికేషన్ చేయాలి అంటే కనుక, ఐడి వెరిఫికేషన్ చేయాలంటే కనుక పాన్ కార్డు ఫ్రంట్ ఫోటో తీసి అప్లోడ్ చేస్తే అయిపోతుంది. అయితే ఊరికే జస్ట్ చేసి అప్లోడ్ చేయడం కాదు. ఇక్కడ మీ గూగుల్ అకౌంట్లో మీరు ఏ పాన్ కార్డ్ అయితే పెడుతున్నారో ఆ పాన్ కార్డులో పేరు ఏముంది, డేట్ ఆఫ్ బర్త్ ఏముంది, సేమ్ ఎగ్జాక్ట్గా గూగుల్ అకౌంట్లో మ్యాచ్ అవ్వాలి. అది ఎప్పుడు కుదురుతుంది? ఈ మెయిల్ రాకముందే మనకు కుదురుతుంది. సో ఏ పేరు పెడితే ఆ పేరుతో మనం అకౌంట్స్ అనేది క్రియేట్ చేయకూడదు. ఎక్కువ మంది ఛానల్ పేరుతో క్రియేట్ చేస్తూ ఉంటారు. ఛానల్ పేరుతో క్రియేట్ చేసినా కానీ అందులో ఉండే నేమ్ను సర్నేమ్ ఉంటాయి కదా, అవి మీ పేరు పెట్టుకోవాలి. మీ పాన్ కార్డులో ఎట్లా ఉందో ఆ పేరు పెట్టుకోవాలి క్రియేట్ చేసుకున్నప్పుడే. ఒకవేళ అప్పుడు పెట్టకపోయినా ఇప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం ఏం కాదు. సో డేట్ ఆఫ్ బర్త్ను అది మ్యాచ్ అవ్వాలి. సరే, మ్యాచ్ అవ్వట్లేదు, లేదా మీరు ఏం పెట్టారో గుర్తులేదు అండ్ ఈ మెయిల్ వచ్చినప్పుడు ఏంటంటే, మనకి డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయడానికి కుదరదు. పేరు చేంజ్ చేయడానికి కుదురుద్దు కానీ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయనివ్వదు, ముందు వెరిఫై చేయమంటుంది అనమాట. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, పాన్ కార్డ్ అప్లోడ్ చేయలేము అప్పుడు. ఎందుకంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ ఏమి ఇచ్చామో తెలియదు కదా. మీరు కనుక అప్లోడ్ చేసినా కానీ అది ఫెయిల్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు ఇంకోటి గమనించాల్సింది ఏంటి అంటే, ఒరిజినల్ కార్డ్ మాత్రమే అప్లోడ్ చేయాలి, ఒరిజినల్ పాన్ కార్డ్ మాత్రమే అప్లోడ్ చేయాలి. ఎక్కువ మంది డూప్లికేట్ కార్డ్స్ పెట్టేసి 3 టైమ్స్ ఫెయిల్ చేసుకుంటూ ఉంటారు. అది మళ్ళీ ప్రతిసారి 32 డేస్ వెయిట్ చేయాలి. సో ఇలా రకరకాల ఇష్యూస్ అనమాట. సో మీరు ఒరిజినల్ పాన్ కార్డ్ మాత్రమే పెట్టండి. సో పాన్ కార్డ్లో ఉండే నేమ్ మ్యాచ్ అవుతుంది కానీ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవ్వదు కదా. అప్పుడు ఏం చేయాలి అంటే, మీకు అక్కడ మీరు వెరిఫై చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ డీటెయిల్గా అడుగుతుంది, మీ డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ అని అడుగుతుంది. మీరు అక్కడ జస్ట్ క్లిక్ చేయగానే డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ అనేసి అడుగుతుంది, ఏదైనా ఇవ్వచ్చు. అయితే ఇక్కడ వాటిల్లో కూడా మళ్ళీ అన్ని బ్యాంక్స్ తీసుకోదు, మళ్ళీ అన్ని కార్డ్స్ కూడా తీసుకోదు. కొన్ని ఉంటాయి, వీసా కార్డు, మాస్టర్ కార్డు అని అట్లా ఉంటాయి కదా, వాటిల్లో కొన్నే తీసుకుంటుంది, మళ్ళీ అన్నీ తీసుకోదన్నమాట. సో మీరు అక్కడ నెంబర్ ఇచ్చేటప్పుడే దానికి అర్థమైపోతుంది. ఏది నెంబర్ ఇస్తారు కదా, 12 డిజిట్ నెంబర్ ఉంటుంది కదా మనకి. సో ఆ నెంబరు, బ్యాక్ సైడ్లో ఉండే CVV నెంబర్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ నెంబర్ ఇచ్చేటప్పుడే మీకు అక్కడ ఎర్రర్ వచ్చేస్తుంది ఒకవేళ అది తీసుకోకపోతే కనుక. అండ్ ఇంకోటి, ఇక్కడ ఎక్కువ మంది ఏంటంటే, ఒకవేళ ఆ డీటెయిల్స్ పెడితే ఏమన్నా మనీ ఏమన్నా కట్ అవుతాయేమోనని భయపడుతూ ఉంటారు. ఏం కట్ అవ్వవు, వాళ్ళు చెప్తారు క్లియర్గా అక్కడ. ఇది మీరు జస్ట్ వెరిఫికేషన్ కోసమే అప్లోడ్ చేస్తున్నారు, అమౌంట్ ఏం కట్ అవ్వదు, $0.00 అని చెప్పి వస్తుంది అక్కడ. ఇన్ కేస్ ఏమన్నా అమౌంట్ కట్ అయినా కూడా రిఫండ్ చేస్తాము అనేసి కూడా వాడే మెన్షన్ చేస్తాడు అక్కడ, గూగుల్ వాడే ఇదంతా కూడా చేసేది. సో ఇక్కడ మన డీటెయిల్స్ ఇస్తున్నాము, ఏమన్నా అయిపోద్దేమో అనేది చాలా మంది భయపడుతూ ఉంటారు. ఏం భయపడాల్సిన పని లేదు అక్కడ, మీరు ఇచ్చేది గూగుల్కే. ఇప్పుడు మన గూగుల్ పే ఉంది, గూగుల్ పేలో మొత్తం మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా, మన బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ ఇస్తాం కదా, అవన్నీ ఇచ్చే మనం గూగుల్ పే ద్వారా ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం కదా. సో ఏమీ ప్రాబ్లం ఏమి ఉండదు. మీ
క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఏదైనా ఇవ్వచ్చు. అండ్ వాళ్ళేమో ఆ డీటెయిల్స్ అన్ని స్టోర్ చేసుకుని ఏమి పెట్టుకోరు. కొన్ని మంత్స్లో అవి ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. ఎందుకంటే అంత డేటా ఇంపాసిబుల్. ఇంతమంది డేటా వాళ్ళ దగ్గర ఏమి స్టోరేజ్ ఏమి ఉండదు. సో దాని గురించి ఏం భయపడాల్సిన పని లేదు. సో ఇట్లా మెయిల్ వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు 14 days లోపే వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇప్పటికైనా సరే మీరు మానిటైజేషన్ అవ్వని ఛానల్స్ అయితే కనుక ఎప్పుడైనా రావచ్చు మీకు ఈ మెయిల్. సో మీరు ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే, మనం క్రోమ్లో డెస్క్టాప్ సైట్లో ఛానల్ని ఓపెన్ చేసినప్పుడు లోగో పక్కన 9 dots ఉంటాయి కదా, 9 dots క్లిక్ చేస్తే అకౌంట్ అనే ఆప్షన్ వస్తుంది, లేదా లోగో పైన క్లిక్ చేస్తే అకౌంట్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్లో మీ పర్సనల్ ఇన్ఫో అనేసి ఉంటుంది కదా, ఆ పర్సనల్ ఇన్ఫోలో మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సేమ్ మీ పాన్ కార్డ్లో ఉన్నట్లు పేరు, మీ దాంట్లో ఉన్నట్లే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎడిట్ చేసుకుని మీరైతే రెడీగా పెట్టుకున్నారనుకోండి. ఇన్ కేసు ఎప్పుడన్నా మెయిల్ వచ్చినా సడన్గా పాన్ కార్డ్ అప్లోడ్ చేసేయడానికి ఉంటుంది అనమాట. సో ఇంకా ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. అండ్ ఇక్కడ మీరు అప్లోడ్ చేసేటప్పుడు కూడా కార్డుకి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిల్లో ఫస్ట్ బేసిక్ రూల్ వచ్చేసి పాన్ కార్డ్ అని చెప్తున్నాను కదా. సో పాన్ కార్డ్ కానీ పాస్పోర్ట్ కానీ కూడా వాడచ్చు. సో మీరు ఏది పెట్టినా సరే, డ్రైవింగ్ లైసెన్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఏదైనా కానీ ఒరిజినల్ కార్డ్ అయి ఉండాలి ఒకటి. అండ్ వాళ్ళకి కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి. ఒరిజినల్ కార్డ్ మాత్రమే తీసుకుంటుంది, దానిపైన సర్కార్ లోగో కంపల్సరీ ఉండాలి. అండ్ ఇంకోటి పాన్ కార్డ్స్ 2 రకాల పాన్ కార్డ్స్ ఉంటాయి ఒరిజినల్లోనే. ఒకటేంటంటే ఒక పాన్ కార్డ్ ఉంటుంది కదా, దానిపైన సిగ్నేచర్ ఉంటుంది కదా మనది. ఒక బాక్స్లో ఒక వైట్ కలర్ బాక్స్ ఉంటుంది, దాంట్లో లోపల సైన్ ఉంటుంది. అలా ఉన్నాయి కూడా యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు. కార్డుతో పాటు సైన్ రావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి ఫోటో. సో ఈ ఫోటోలో చూడండి కార్డుతో పాటు సిగ్నేచర్ వచ్చేసింది. బట్ కొన్ని ఫొటోస్లో ఏంటంటే బాక్స్లో సిగ్నేచర్ ఉంటుంది అనమాట. అలా ఉండకూడదు. అలా ఉన్నా కూడా అది యాక్సెప్ట్ చేయదు. ఒకవేళ మీకు అట్లా ఉంటే కనుక మీరు పాన్ కార్డ్ కోసం అప్లై చేసుకోండి. మీకు సేమ్ పేరుతో సేమ్ నెంబర్తో మళ్ళీ పాన్ కార్డ్ వస్తుంది. ఇది యూట్యూబ్ పరంగా అలా ఉంటేనే మనకి కన్సిడర్ అవుతుంది అనమాట. అండ్ ఆ పాన్ కార్డ్ మీకు ఐడెంటిటీ వెరిఫికేషన్ టైంలో కూడా మీకు యూజ్ అవుతుంది. పాన్ కార్డ్స్ అయితే అది. అండ్ ఫోటో తీసే విధానం కూడా మీరు 4 corners కనిపించేలాగా తీయాలి. ఇప్పుడు కార్డ్ ఫోటో ఉందా, కార్డుని పెట్టి 4 corners కనిపించేలాగా నీట్గా ఫోటో తీసి పెట్టాలి. మీరు జస్ట్ స్కాన్ కాపీసో లేదంటే మొత్తం టూ మచ్గా క్రాప్ చేసేసి అది ఫోటో అన్నట్టు కూడా తెలియకుండా క్రాప్ చేయకూడదు. చుట్టూ గ్యాప్ ఉన్నా ఏం పర్లేదు, కానీ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ పైన ఒక డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన పెట్టి 4 corners కనిపించేలాగా ఫోటో తీసి అప్లోడ్ చేయండి. సో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి, చెప్తాను. ఇక్కడ రిప్లై రాకపోయినా ఫేస్బుక్లో నా లింక్ ఉంటుంది చూడండి డిస్క్రిప్షన్లో. సో అక్కడైనా మీరు మెసేజ్ చేయొచ్చు, నేను రిప్లై ఇస్తాను. ఇది చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ అనమాట. సో బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే ఏమన్నా అయిపోద్దాం, డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తే లేదా క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తే ఏమన్నా అయిపోద్దాం. ఏమీ అవ్వదు. మీరు ఇచ్చేది గూగుల్కే ఇక్కడ. సో ఎలాంటి ఇష్యూ అయితే ఉండదన్నమాట. ఆ మెయిల్ మాత్రం సీరియస్గా తీసుకోండి. అది తీసుకోకపోతే ఛానల్స్ పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏది 3000 వాచ్ అవర్స్ వరకు వచ్చి సడన్గా మెయిల్ వచ్చి ఆ వెరిఫికేషన్ చేయక ఆ మెయిల్ వచ్చిన తర్వాత 1 monthకి వచ్చారు, అప్పుడు పోయింది కూడా ఛానల్ అసలు. సో మీరు ఏ మెయిల్స్ వచ్చినా కొంచెం జాగ్రత్తగా చూడండి. అది చేయాల్సిన వర్క్ అంటే ఖచ్చితంగా చేసి తీరాలి. అండ్ ఒకవేళ మెయిల్స్ ఏమన్నా నిండిపోయినా కూడా మీరు అది తీసేసి పెట్టుకోండి. అనవసరమైన వీడియోస్ అన్ని డిలీట్ చేస్తే మీకు మళ్ళీ స్పేస్ రిలీజ్ అవుతుంది, మెయిల్స్ వస్తాయి అప్పుడు. సో మెయిల్స్ రాకుండా ఉండకూడదు. ఏం జరుగుతుంది అనేది మనకు తెలియాలి కదా.